సో గైస్ మీరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ బయట స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కంటెంట్ అని చెప్పి అయితే ఉంది కదా. ఇక్కడ ఈ కంటెంట్ పని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటెంట్ పై సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేసినారో ఆ వీడియోని అన్లిస్ట్ లో పెట్టి అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ అనేది రావు. అంటే ఇక్కడ చూడండి, ఈ వీడియోకి నేను ఎలాంటి సెట్టింగ్ చేయలేదు కాబట్టి దీనికైతే 180 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇంకా ఈ వీడియోస్ అన్నిటికీ అలాంటి సెట్టింగ్ చేయలేదు. ఇదిగో దీనికి కూడా ఎలాంటి సెట్టింగ్ చేయలేదు, ఇవన్నిటికీ ఎలాంటి సెట్టింగ్ చేయలేదు. సో ఇప్పుడు ఆ సెట్టింగ్ ఏందో చెప్తాను. ముందుగా మీరు వచ్చేసి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి సెర్చ్ పని అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి VIB, ఇక్కడ చూసారు కదా VIB. ఇదిగో ఈ యాప్ అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. జెన్యూన్ యాప్ అయినా నాట్ ఫేక్, జెన్యూన్ యాప్ ఇది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యాప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే తర్వాత వచ్చేసి ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇదే అనమాట యాప్. ఓపెన్ చేసిన తర్వాత మీది ఏ అయితే జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్తో అయితే ఇక్కడైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది, కింద మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మీది ఏ వీడియోనో ఆ వీడియో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మై సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ వీడియో పైన అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ మనకి మనం పెట్టిన టైటిల్, అలాగే కింద ర్యాండమ్ టైటిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇదైతే ర్యాండమ్ టైటిల్. పైన ఇంకో టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ వచ్చేసి నేను పెట్టిన టైటిల్. అది పైన నేను ఇచ్చిన టైటిల్ రాంగ్ అని చెప్తుంది. కింద ఇచ్చిన టైటిల్ పెట్టండి, మీ వీడియో వైరల్ అవుతుంది అని చెప్తుంది. కింద ఇచ్చిన టైటిల్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన టైటిల్ కూడా చేంజ్ అయిపోయింది. తర్వాత తమ్నీల్ అంటుంది. తమ్నీల్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ తమ్నీల్ ఓకేను, ఇది బాగుంది అని అయితే చెప్తుంది. చూసారు కదా, కింద ఏం సజెషన్ చేయలేదు అయితే ఆ తమ్నీల్ బాగున్నట్టు. తర్వాత వచ్చేసి డీటెయిల్స్ అని చెప్పి అయితే ఉంటుంది. దానిపైన సెలెక్ట్ చేసినప్పుడు కింద ట్యాగ్స్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ ర్యాండమ్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసింది. ఇవైతే మీ వీడియోలో అయితే పెట్టండి, మీ వీడియో అయితే వైరల్ అవుతుంది అనేది చెప్తుంది. కింద ఆ ట్యాగ్స్ అయితే ఇచ్చున్నాయి కదా, ఆ ట్యాగ్స్ పైన ఒక్కొక్క దానిపైన అయితే సెలెక్ట్ చేస్తే ఆ ట్యాగ్స్ అన్ని యాడ్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా దానిపైన అయితే సెలెక్ట్ చేయండి. మీ ట్యాగ్స్ అనేవి ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. చూసారు కదా, ఇవన్నీ అయితే యాడ్ అయిపోయినాయి మనకైతే. సో తర్వాత వచ్చేసి SEO అని చెప్పేసి పక్కన ఉంది. ఇవన్నీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి గాయస్, ఇవన్నీ అయితే వేస్ట్ గాయస్. ఫస్ట్ చూసాను కదా టైటిల్, అలాగే ఇంకోటి డీటెయిల్స్ అని చెప్పేసి, ట్యాగ్స్ అని చెప్పేసి, ఆ రెండు సెలెక్ట్ చేసుకుని అందులో ఇచ్చిన వరకే చేసుకోండి. అవి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 చేసుకున్నట్లయితే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది కన్ఫర్మ్ గా. ఇక్కడ మనకి చాలా ర్యాండమ్ ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తుంది. ఈ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది గాయస్, ఇంకేమి చేసుకోవలేదు. ఇంకా ఆ విధంగా అన్ని చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి ఒకసారి గమనించండి, కింద వచ్చేసి పబ్లిష్ ఎవరి వీడియో అయితే ఉంది కదా, దీనిపైన అయితే ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే దాకా మనం ఇచ్చిన ట్యాగ్స్ టైటిల్ అయితే అందులో అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. షార్ట్స్ పైన అయితే క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇందాక ఏ వీడియో మనం సిల్వర్ ప్లే బటన్ గురించి అయితే ట్యాగ్స్ అయితే ఇచ్చాం. పైన పెన్సిల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్ అయితే కరెక్ట్గా యాడ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ట్యాగ్స్ చూడండి, కరెక్ట్గా ఇందాక ఇచ్చిన ట్యాగ్స్ అన్ని యాడ్ అయిపోయినాయి. తర్వాత మీరేం చేయాలంటే ఆ వీడియోని పబ్లిష్ లో పెట్టేసుకుని రోజులాగే అప్లోడ్ చేసేయడమే. ఈ విధంగా చేయడం వల్ల కన్ఫర్మ్ గా మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకుని అయితే చూడండి, తప్పకుండా మీకు అయితే అర్థమవుతుంది. తర్వాత వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా లైక్ చూపితే లైక్ చేసేయండి గాయస్.